ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవా, నన్ను దర్శించు. పరిస్థితులు కొంచెం తారుమారుగా ఉన్నాయి. వ్యాపారాలు బాగుగా లేవు, వ్యవసాయం సరిలేదు, పాడి సరిలేదు, పంట సరిలేదు, అప్పులు ఉన్నాయి. ఉండి కొద్ది అప్పులు చేసుకునే తింటున్నాం. అప్పుల మీద అప్పులు అవుతున్నాయి. పరిస్థితి బాగుగా లేదు బాబు అని మొత్తం నా బ్రతుకంతా చెప్పేస్తానని చెప్పేసావు కదా. చివరి ప్రార్థన కూడా చేసేసావు. అందుకనే దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి, 2 Chronicles చాప్టర్ 17 వర్స్ 5లో, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండెరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఈరోజు వాగ్దానము, అందులో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలుగును. ఈరోజు మీకు ఐశ్వర్యము, ఘనత మెండుగా కలుగునట్లుగా దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తూ ఉన్నారు. ఇక్కడ అద్భుతం ఏంటంటే, మరలా నేను చదువుతున్నాను. బైబిల్ తెరవండి, తెరిచారా? మరలా చెప్పిన నోట్ చేసుకోండి, పెన్ తీసుకుని నోట్ చేసుకోండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు రాజ్యమును స్థిరపరిచినప్పుడు యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చిచుండెరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగాను. చాలామంది రాజులు పాలిస్తారు. ఎలా పాలిస్తారంటే, రాజ్యపాలన ఎట్లుంటుందంటే, రాజ్యపాలన ప్రజలందరూ కూడా వారు పండించే పంటలో కొంత ట్యాక్స్ అనేది కట్టాలన్నమాట, పన్ను కట్టాలి. చూడండి, ఇప్పుడు కూడా ఈ రోజుల్లో మన ప్రభుత్వాలు, మన స్టేట్ గవర్నమెంటే ఉందనుకోండి, మన మున్సిపాలిటీ, మనం ఏం చేస్తామంటే నీటికి, తాగే నీరుకి పన్ను కడతాం, ఉండేటువంటి ఇంటి పన్ను మనం కడతాం, పంట పన్ను కడతాం. ఈ మనం కట్టిన పన్నులు, ఒక కారు కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం, ఒక బైక్ కొనుక్కుంటే ట్యాక్స్ కడతాం. దాని నిమిత్తం ప్రభుత్వానికని, గవర్నమెంట్ కానీ ఇంతని ఒక ట్యాక్స్ మనం కడతాం. ఈ కట్టినటువంటి అమౌంట్లన్నీ పోగు పెడితే ఒక చోట నిధి అవుతుంది అనమాట. ఆ నిధిని ఖర్చు చేయటానికి మనం అందరం కూడా ఓట్లు వేసి ఎవరిని ఎన్నుకుంటామో వారికి అధికారం ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం అందరం ఓట్లు వేసి ఎవరిని ఎన్నుకుంటామో వారందరి మీద నాయకుడు ఎవరు ఉంటారో ఆ మనుషుడు చీఫ్ మినిస్టర్ అవుతాడు, లేదా ఆ మనుషుడు ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రికి రైట్ ఉంటుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ మీద చీఫ్ మినిస్టర్కి రైట్ ఉంటుంది. ఆ వచ్చిన పోగు పెట్టిన డబ్బు అంతటిని మరలా మనకి రోడ్లు వేయటానికి, లేకపోతే మనకి పథకాలు అమలు చేయటానికి, మరలా మనకి సహాయం చేయటానికి, మరలా మనకి సిబ్బంది పనిచేస్తారు కదా. అంటే
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసిన, ఏ డిపార్ట్మెంట్లో, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వారందరికీ జీతాలు మళ్ళీ ఎక్కడ వస్తాయంటే మనం అందరం ఇచ్చినటువంటి ట్యాక్స్ కట్టినవన్నీ ఆ డబ్బు తోటి మళ్ళీ ప్రభుత్వం అనేది నడిపించబడుతుంది. అలాగనే మరి కట్టడం అనేది కూడా కంటిన్యూ కూడా ప్రజలు కట్టాలి. ఇవన్నీ కట్టడం ఇదంతా కూడా ఒక సైక్లింగ్ కింద జరగాలంటే ఇక్కడ ఒక రకమైనటువంటి ప్రజల్లో ఒక స్థిరత్వం చాలా అవసరం. మరి ఇక్కడ జీవముల దేవుని వాక్యము మనం చూస్తే యెహోషాపాతునకు దేవుడు మొదట తన రాజ్యమును స్థిరపరిచాడు. బాగా గమనించండి. స్థిరపరచడం ద్వారా అందరూ పట్టుకొచ్చి ట్యాక్స్ కడుతున్నారు, అందరూ పన్ను ఇవ్వటం ద్వారా ఆయన దగ్గరికి బోల్డ్ అంత డబ్బు వచ్చి పడిపోయింది. ఎప్పుడైతే ధనం వచ్చిందో, ధనం వచ్చినప్పుడే పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పేరు ప్రఖ్యాతులు వచ్చాక ధనం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, పేరు రాదు చాలామందికి. ఒకవేళ ఎంత పెద్ద మంచి పేరున్నా ప్రజలు పేరుగాంచిన వాడని చెప్పలేరు. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా నీ బ్రతుకు ఒక స్టేజ్కి వెళ్తుందో ఆటోమేటిక్గా నీ మీద పెద్ద పేరు వస్తుంది అనమాట. అబ్బో చాలా రిచ్ పర్సన్, ఆమె చాలా ధనవంతురాలు, ఆయన ధనవంతుడు అంటారు. ధనము తర్వాతనే పేరు వస్తుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే ఈరోజు వాగ్దానంలో ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు రాజ్యమును స్థిరపరిచి దేవుడు వాగ్దానం నెరవేరేటువంటి ఆ సమయంలో ఆ మనుషుడు యెహోషాపాతునకు ప్రజలందరూ ఇవ్వాలనే మనసు కలగజేసాడు. అక్కడ ఇవ్వకపోతే మీరు చాలా గొడవలు అవుతారు. రాజ్యాలు ఎందుకు కూలిపోతాయంటే ప్రజలు పన్ను కట్టకపోతే అక్కడ నిధి ఉండదు కనుక రాజ్యములో మరి సైన్య బలము తగ్గిపోతుంది. ఈరోజు మన గవర్నమెంట్ ఉందంటే, మన ఇండియన్ గవర్నమెంట్ ఉందంటే, మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉండటం ద్వారా మనకి సైన్య బలంగా ఉంది. మన సైన్యానికి కావలసిన ధనము ముందుగానే వారికి ఖర్చులు సిద్ధపాటు చేస్తారు బడ్జెట్ సమావేశంలో. అలాగనే ఈ దినము దేవుడు నీ ఇంటిని ఒక రాజ్యముగా, కుటుంబముగా స్థిరపరుస్తున్నాడు. నీ చేతి పని స్థిరపరచబడుతుంది, నీ వాక్కు స్థిరపరచబడుతుంది, నీవు చేసే యోచన సఫలమవుతుంది. అప్పుడు జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. ఆ వచ్చిన తర్వాత నీకు పేరు ప్రఖ్యాతులు, మంచి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నేమ్, వెల్ నోటెడ్ పర్సన్గా అయిపోతావు. నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, ఏ వెలుగు లేదు, ఏంటో అని అనుకుంటున్నావు కదా, నీ దగ్గరికి దేవుడు ధనాన్ని పంపిస్తున్నాడు. నువ్వు నమ్మితే 7 times ఆమెన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఓకే, నేను చదివి మీకు ఈ వాగ్దానాన్ని బ్లెస్ చేస్తూ ఉన్నాను. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలుగును. ఇంతవరకు శ్రమ, దరిద్రత ఎంత గొప్పగా ఉంటుందో చూసావు. ఐశ్వర్యము, ఘనత ఎంత గొప్పగా ఉంటుందో తెలియదు కదా. నువ్వు ఎంత దరిద్రం అనుభవించావో దానిని దేవుడు ఆశీర్వాదంగా మల్టిప్లై చేస్తున్నాడు. 2 అంతల దీవెన చూస్తావు. క్రైస్తవుడు గొప్పవాడు అవటం కారణం ఏంటంటే అది కంటికి కనపడదు, చెవికి వినపడదు. మరొక సహోదరు మొన్న గుంటూరు తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. అక్కడ వచ్చి ఆమె చూస్తూ ఉండిపోయింది. అలాగా ఏమ్మా అన్నాను. కళ్ళంపటి నీళ్ళు వస్తున్నాయి. దేనికి తల్లి అంటే, అయ్యా ఒక విషయం చెప్పాలి, నాకు ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి అంటే ఇచ్చాను. ఆమె అన్నది, మాకు చాలా లక్షలాది రూపాయలు అప్పు ఉండిపోయింది, ఈ అప్పుల కోసం నాకు మనశ్శాంతి లేదు. నేను తైలాభిషేక ప్రార్థనకి ఎవరో చెప్తే వచ్చాను. వచ్చినప్పుడు ఆ రోజు వాక్యం ద్వారా మాట్లాడారు, విన్నాను, బలపడ్డాను. కానీ కొంత పొలం వేసాం, వేరుశనగ వేస్తే వేరుశనగ కొంత ఫలించింది. అప్పుడు కొంచెం నాకు నమ్మకం కలిగింది, ధైర్యం వచ్చి ఈ అప్పులన్నీ పోవాలంటే ప్రార్థనా తైలం పట్టుకెళ్ళాను, నాకు జయమైంది అని చెప్పి నేను 20 ఎకరాలు పొలం అద్దెకు తీసుకున్నాను, లీజుకు తీసుకున్నాను. 20 ఎకరాల పొలంలో ప్రార్థనా తైలం జల్లి నేను వాగ్దానాన్ని బట్టి పని ప్రారంభించాను. దైవజనుడా, అద్భుతం ఏంటంటే ఎకరం వచ్చి 50 వేరుశనగ బస్తాలు చొప్పున 20 ఎకరాలు 1000 బస్తాలు పండి నా దరిద్రం తీరిపోయిందని సాక్ష్యం ఇచ్చింది. ఇంకేం కావాలి? కుమారి, భర్త పేరు కాడి శ్రీనివాసరావు. వీరు పిన్నబోయినబారిపాలెం, బాపట్ల జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న పొలంలో వరి పంట వేస్తే అది వానకి పడిపోవడం జరిగింది. తర్వాత పంట చేతికి కూడా సరిగా రాలేదని వారు బాధపడుతూ రెండోసారి వేరుశనగ వేశారు.
అది కూడా వర్షం లేక కాలువ నీరు లేక వారు ఎంతో ఏడుస్తూ ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడి వారికి ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఎన్నడూ చూడని పంట నువ్వు ఇప్పుడు చూస్తావు, దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడని దైవజనులు వాగ్దానం ఇచ్చి పంపించారు. వారి ప్రార్థన చేసిన విధంగా వారి ఇక్కడి నుంచి ఆ తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారి పంటలో చల్లినప్పుడు అసలు పోతుందనుకున్న పంట ఎకరానికి వచ్చి 50 బస్తాల వరకు వేరుశనగ రావడం జరిగింది. వారు 20 ఎకరాలు భూమి కౌలుకు తీసుకొని వేసిన పంట దేవుడు ఎకరంకి 50 బస్తాలు చొప్పున అంటే 1000 బస్తాల వరకు కాటా తూగిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారి రెండో కుమారుడు నరేష్ కూడా 8 సంవత్సరాలుగా CSCS చదువుతున్నాడు. అది కూడా పాస్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారని చెప్తున్నారు. వారి చిన్న కుమారుడు గణేష్ విషయంలో లండన్ వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆర్థికంగా వారు చాలా బాధపడుతూ ఉండగా టీవీలో వాక్యం చూస్తున్నప్పుడు దైవజనులు మాట్లాడుతూ ఉన్నారు, నీ బిడ్డ ఇతర దేశాలకు వెళ్తాడు, నువ్వు దాని విషయమే చింతపడవద్దని వారు మాట్లాడినప్పుడు వారు ప్రార్థన చేసుకున్నారు. అనుకోని రీతిగా డబ్బు అనేవి వారికి సమకూడి తను కూడా లండన్ వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మీరు చూస్తున్నారు కదా, నేను ఏ పట్టణం వెళ్తే ఆ పట్టణానికి వేల 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 మంది ప్రజలు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే నేను వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రజల మధ్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. నన్ను నిలబెట్టి ఆయన ప్రకటిస్తున్నాడు. నన్ను ఒక డమ్మిగా నిలబెట్టి నా నోటి నుండి వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు. ఆకాశము నుండి ఏడ్చే వాళ్ళందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించి ఆశీర్వదిస్తున్నాడు. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏది ప్రకటించాలన్నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాను. వాక్యమును బోధించడం ద్వారా కన్నీటితో ఉన్న వాళ్ళు ఓదార్చబడుతున్నారు. వెళ్ళి కొత్త పనులు ప్రారంభిస్తే జయమైపోతూ ఉంది. ఏంటంటే దేవుడు సజీవుడు, ఆయన సమాధి నుండి లేచిన యేసయ్య గొప్ప దేవుడు. ఆయన యేసునామములో ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు సిగ్గుపరచబడవు. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే ఐశ్వర్యము ఘనత నీకు మెండుగా కలుగుతాయి. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమేన్. నా పేరు సౌజన్య, నా భర్త పేరు రవిచంద్ర. నాకు పెళ్ళి 5 ఏళ్ళు అయింది. 2 సార్లు అబార్షన్ అయింది. హార్ట్ బీట్ లేదని తీసేశారు. తర్వాత ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము, అయినా ఏం లేదు. మా పిన్ని ఇక్కడికి రండి అమ్మ తైలాభిషేకానికి, నీకు పిల్లలు పుడతారు అని చెప్పిన ఇక్కడికి వచ్చినాము. అయ్యగారుకు మేము 7 నెలలు వచ్చినాము. అయ్యగారు పండ్లు ఇచ్చి కొడుకు ఎత్తుకొని రా అని చెప్పినాడు. మాకు 4 నెలల వరకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియదు. హాస్పిటల్కు వెళ్ళినాక మేడము ఇప్పుడు 4 నెలల బేబీ అని చెప్పినారు. తర్వాత బాబు వెయిట్ తక్కువ పుట్టినాడు. అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోగా బరువు పెరుగుతాడు, సాక్ష్యం చెప్పు అన్నాడు. ఇప్పుడు బాబు 5.5 కేజీ ఉన్నాడు. దేవుడు మా ఇద్దరిని దీవించి ఆశీర్వదించినందుకు దేవునికి స్తోత్రం. అయ్యగారికి వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
నా పేరు డి మానస, మాది జమ్మల్మడుగు, కడప డిస్టిక్. నేను ప్రెగ్నెన్సీ 5వ మంత్లో నేను హాస్పిటల్కి పోగా మా పాపకి తలలో బ్రెయిన్లో 1% నీరు ఎక్కువ ఉందని చెప్పారు. అప్పుడు చాలా భయాందోళనగా గురయ్యాను. అప్పుడు డాక్టర్ అమ్మ డౌట్ వచ్చి కర్నూలుకు పోండి, అక్కడ స్కానింగ్ చేయండి, ఏదైనా తర్వాత చెప్తాను అని చెప్పారు. అక్కడ కూడా వెళ్ళినా కానీ స్కానింగ్లో నీరు 1% ఎక్కువగానే ఉందని చెప్పారు. కానీ నేను విశ్వాసంతో ఇస్సాకయ్య గారు టీవీలో యాడ్స్ వచ్చాను. నేను అయ్యగారు ప్రార్థించగా ఇప్పుడు పాపకి రిపోర్ట్లో ఎలాంటి సమస్య లేదని ఈ సాక్ష్యం చెప్తున్నాను. దేవుని కొద్ది దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కర్నూలు నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. గతంలో వీరి సాక్ష్యం వినడం జరిగింది. వీరికి వివాహం జరిగిన 14 సంవత్సరాలకి తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారికి మొదటిగా ఒక కుమారుడు పుట్టారు. తర్వాత కుమారుడు పుట్టిన 2 సంవత్సరాలకి మళ్ళీ రెండవ సంతానంగా గర్భఫలం కావాలని వారు ఇక్కడికి వచ్చి దైవజనులను అడిగినప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన 2వ నెలకే తను గర్భం ధరించడం జరిగింది. అలానే వారు కోరుకున్న విధంగా దేవుడు కుమార్తెని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. మొదటిగా 14 సంవత్సరాలకి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన 2వ సంవత్సరంలో 2వ సంతానంగా దేవుడు వారికి కుమార్తెని ఇచ్చారు. ఇది తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు వారి గర్భఫలాలు పొందుకున్నామని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను. కర్నూలుకి 2024 ఆగస్టులో వచ్చాను. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని మేము కూడా ఆశ కలిగి 2 అమ్మాయిల తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు కోరుకున్నాము. దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప
ఆశ్చర్యకార్యం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము వచ్చినప్పుడు అయ్యగారిని ఫలం అడిగినప్పుడు యాపిల్ పండు ఇచ్చారు. గర్భఫలము బాబు కావాలని అడిగినప్పుడు ఆయన కలుగును గాక అన్నాడు. అదే మాటతో మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఆగస్టు నెలలో అడిగాము. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. మాకు తెలియలేదు 3 months వరకు. జనవరిలో చెకప్కి వెళ్ళినప్పుడు 3 కంప్లీట్ అయ్యి 4లో పడిందమ్మా అని చెప్పారు. అదే నెలలో వచ్చి నేను నా దగ్గర అమౌంట్ లేదు స్పాన్సర్ చేసుకోవడానికి, నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారులు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు అయ్యగారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3ది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయే పుడుతుందని అన్నారు. ఎంతోమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపైన విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా కొరకు ప్రార్థన చేసినటువంటి ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. మేము కర్నూలులో తైలాభిషేకం ప్రార్థన జరుగుతుంటే వెళ్ళాము. అక్కడ అయ్యగారు మాకు పండిచ్చారు. ముట్టు నిలబడిపోయింది. నాకు ఈ కొడుకు పుడితే సాక్ష్యం ఇచ్చారు. 3 సంవత్సరాలైంది. ఇక్కడికి వచ్చాకనే నిలబడిపోయింది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. మాచినేనిపల్లి గ్రామము, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా. కడపకి
ప్రేయర్కి వెళ్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళాను. నేను వెళ్తున్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి నాకు యాపిల్ పండు ఇచ్చారు. యాపిల్ పండు ఇచ్చిన తర్వాతే నాకు ఈ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయిన తర్వాత నాకు బాబునిచ్చాడు దేవుడు. నన్ను సాక్షిగా నిలబెట్టాడు. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.